అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం సాయిరామ్ అనే చిన్న కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. నేను నీకు ఇదివరకే కొన్ని శుభ సంకేతాల గురించి చెప్పాను. శుభ సంకేతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దరిద్రం పట్టే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయమ్మా. వాటిని నీవు సరిగ్గా గమనించి నిర్మూలించకపోతే దరిద్రం తాండవిస్తుంది. నా బిడ్డలైనా జాగ్రత్తగా జాగరూకతతో ఉంటారని చెప్పటానికి వచ్చానమ్మా. వింటే బాగుపడతావు, లేకపోతే నష్టపోతావు తల్లి. దరిద్రం పట్టే ముందు మనకు తరచూ కనిపించే సంకేతాలు ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే అది ఆగిపోతుంది. మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే అది కూడా ఒక సంకేతమే తల్లి. ఇంట్లో తరచూ వస్తువులు పాడైపోతూ ఉండటం, గాజు వస్తువులు అనుకోకుండా చేజారి కింద పడిపోయి పగిలిపోవటం, పదే పదే గాజు వస్తువులు పగిలిపోతే ఆ ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయని అర్థం తల్లి. ఎక్కడికి ప్రయాణం పెట్టుకున్నా అది ఏదో ఒక విధంగా ఆగిపోవటం, అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా పదే పదే అద్దంలో పగుళ్ళు కనిపించటం, ఎన్నిసార్లు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోవటం, తులసి మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి తల్లి. కానీ ఆ తులసి మొక్కే ఎండిపోతే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంకేతాలు ఎప్పుడైనా నీకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఒకరోజు గురువారం నా గురుచరిత్ర పారాయణం చెయ్యి తల్లి. అప్పుడు ఈ సంకేతాల నుండి నువ్వు బయటపడతావు.